రక్షణ యాత్రలో మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు రెండో మెట్టుకు వచ్చాం. మనము ఫస్ట్ 3 మాటల్లో మాట్లాడుకున్నాం. వాటిని ఎలాబరేట్ చేసి 10 మాటలుగా మనం మాట్లాడుకుంటున్నాం. 3 మెట్లు ఏంటి? జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. ఈ 10 మెట్లు మనం ఎక్కడి నుంచి వస్తున్నాము అని అంటే, జస్టిఫికేషన్ కంటే ముందుగానే దేవుడు నిర్ణయించాడు, ఆ తర్వాత పిలుచుకున్నాడు, ఆ తర్వాత మరల పుట్టింపబడ్డాము. ఇవన్నీ స్టేజెస్ దాటుతూ పవిత్రీకరించబడి, పరిశుద్ధపరచబడి, సంపూర్ణ సిద్ధి పొంది మనము 2 లేఖనాలు మనం చదివాం. ఇదంతా దేవుడు ఎందుకు చేస్తున్నాడు అయ్యా అంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము క్రీస్తు సారూప్యంలోనికి వచ్చే అసైన్మెంట్ ఉంది. ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మహిమలో పాలు పంపులు పొందాల్సిన అవసరం ఉంది. ఈ 2 జరగడం కొరకు ఆయన ప్రతి మానవుణ్ణి కూడా ఎరిగినవాడై, ప్రతి మానవునికి పిలుపు ఇచ్చి, తన్ను ఎందరైతే అంగీకరించుదురో వారిని నీతిమంతులు అని తీర్చి, వారిని తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఎలా కూర్చున్నాడో అలా కూర్చోడానికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి, మరి మీరు ఈ స్థానంలోకి చేరుకోవాలి అని అంటే, ఈ దుష్ట కాలమందు ఈ భూమి మీద ఉన్నప్పుడు మీరు స్వస్థ బుద్ధితో మీరు బ్రతకాలి, క్రీస్తునందు సద్భక్తితో జీవించాలి, మీ రక్షణను కాపాడుకోవాలి, భయముతోనూ వణుకుతోనూ మరణము నుంచి మిమ్మల్ని తప్పించగలవానికి ప్రార్థనలు, యాచనలు నేను ఎలా చేశానో అలా మీరు చేస్తూ, తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ జీవితాన్ని మీరు దినదినము వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతూ, పవిత్రీకరించబడుతూ, క్రీస్తు సారూప్యంలోనికి అనగా క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారముగా మనము మారుతూ ఇది మనకి ఈ జీవితంలో ఉన్నటువంటి అసైన్మెంట్. వన్ ఫైన్ డే మన పోకడో లేకపోతే ఆయన రాకడో అంతా అయిపోయిన తర్వాత ఆయన అందరిని చేర్చుకున్నప్పుడు తన మహిమలో మనల్ని చేర్చుకుందువు. ఈ ప్రత్యక్షత పాత నిబంధనలో ఉన్న భక్తులకు కూడా ఉంది. తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకొందువు. సో అల్పకాల పాపభోగాలైనా అల్పకాలమే, ఈ లోకంలో ఉన్న సుఖాలైనా అల్పకాలమే. నేను గతంలో ఒకసారి మాట్లాడుతూ వచ్చాను, ఈ లోకంలో ఈ జీవితంలో మనకున్నటువంటి కష్టాలకి సుఖాలకి రెండిటికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఏ కష్టం కూడా రాబోయే నరకం కంటే దారుణమైనవి ఏమీ కాదు. ఈ జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి ఏ సుఖాలు కూడా రాబోయే మహిమతో పోల్చదగినవి కాదు. ఈ విషయాన్ని మనం ధ్యానిస్తుండగా ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందిన వాళ్ళు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి రక్షణ పొందిన తర్వాత మన నిరీక్షణ అంటే మనము ఆధారపడడం అనేది, మన కాన్ఫిడెన్స్, మన బోల్డ్నెస్, మన కరేజ్, ఐఎమ్ బోర్న్ అగైన్ అనే దాని మీద ఆధారపడకుండా వేరే వాటి మీద, నా పుట్టుక, నా బంధువర్గము, నా చదువు, నా తెలివితేటలు, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా ఆస్తిపాస్తులు, వీటి మీద గనక ఆధారపడి ఉంటే యువర్ సాల్వేషన్ ఈజ్ క్వశ్చనబుల్. నువ్వు తిరిగి జన్మించావో లేదో డౌటే. లైఫ్ విల్ హిట్ us విత్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్లో ఐఎమ్ ఎ బోర్న్ అగైన్ బిలీవర్ అన్ను నిలబడకుండా, అంటే దేవుడు నమ్ముకున్నానులే కానీ ఇక్కడ దాన్ని కాసేపు పక్కన పెడుతున్నాను అన్నావు అని అంటే డౌట్, యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. ఎరా వ్యాపారాన్ని పెట్టుబడగలంటున్నావు, మరి మీ నాన్నకేం కోట్లు ఆస్తుంది, మీ నాన్న అడగొచ్చు కదా. అంటే యువర్ ఫాదర్ ఈజ్ కేపబుల్,
అండ్ మీ నాన్నకు నువ్వు ఒక్కడవే కొడుకు కదా, హీఈస్ విల్లింగ్, మరి మీ నాన్న అప్రోచ్ అవ్వచ్చు కదా అంటే చాలామంది ఏం చెప్తారంటే అవ్వచ్చురా, కానీ మా నాన్నకి నాకు అంత ర్యాపో లేదు. లైఫ్లో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నీ రక్షణకు కారణమైనటువంటి క్రీస్తు మీద ఆధారపడ్డం కానీ, నీ రక్షణను గురించినటువంటి ఐడెంటిటీ తోటి నువ్వు బోల్డ్గా బతకడం కానీ చేయట్లేదు అని అంటే నువ్వు ప్రపంచానికి ఏం చెప్తున్నావు అంటే, కరెక్టే ఆయన నా పక్షాన ఉన్నాడు, నేను రక్షణ పొందాను, కానీ ఆయనకి నాకు రిలేషన్షిప్ అంత కరెక్ట్గా లేదు అని కానీ, లేదా ఆయన సామర్థ్యం మీద, రక్షణ యొక్క ప్రభావం మీద నీకు అంత అవగాహన లేదని కానీ అర్థం. ఆ రెండూ లేవు అంటే నువ్వు అసలు బోర్న్ అగైన్ అయ్యావా లేదా అని అభ్యంతరం. అభ్యంతరం అంటే ఐ మీన్ అబ్జెక్షన్, యువర్ ఆనర్, ఆర్ యు బోర్న్ అగైన్ అని అర్థం అన్నమాట. ఇవన్నీ ఎక్కడ తెలిసిపోతాయి అంటే మన డే టు డే లైఫ్లో. చర్చిలో అందరూ ఆమేన్ హల్లెలూయా అనడం చాలా ఈజీ. మన డే టు డే లైఫ్లో క్రీస్తు మీద నేను ఆధారపడుతున్నాను, నేను రక్షణ పొందాను అనే ఐడెంటిటీకి మించిన ఐడెంటిటీ లేదు. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. కాబట్టి నేను ఇంటర్ఫెయిల్ అయి చచ్చిపోవడం, బ్యాంక్రప్ట్ అయ్యి చచ్చిపోవడం, అనారోగ్యం వచ్చి చచ్చిపోవడం, హార్ట్ బ్రేక్ అయి చచ్చిపోవడం, పిల్లలు వదిలేసిన కాబట్టి చచ్చిపోవడం, అవన్నీ చేయడానికి నేనేమన్నా పిచ్చోన్నా? ఐఎమ్ బోర్న్ అగైన్ అనే కాన్ఫిడెన్స్ కనుక నీ లోపల లేదు అని అంటే యు ఆర్ నాట్ యెట్ బోర్న్ అగైన్. ఇది ఎంత సింపుల్గా చెప్పమంటారా? ఒరే మీ నాన్న పేరు ఏంటంటే, మా నాన్న పేరు అదే ఏం చెప్పనా అని ఆలోచిస్తున్నాను అంటే అని ఎప్పుడన్నా అన్నారా? అదేంట్రా అలా తడబడుతున్నావు ఏంటంటే, అదే ఎవరి పేరు చెప్పనా అని చూస్తున్నాను. డౌటా ఉందా? డౌట్ ఏమైనా ఉందా? డౌట్ లేకుండా చెప్తాం కదా. లేట్ అంటే కూడా బ్రాకెట్లో లేట్ అని పెట్టి చెప్తాం కదా. అలాగా మన డే టు డే లైఫ్ సిచ్యువేషన్స్లో క్రైస్ట్, సాల్వేషన్, క్రిస్టియానిటీ, చర్చ్, వీటిని బేస్ చేసుకొని మన ఐడెంటిటీ కనుక లేకపోతే యు ఆర్ నాట్ యెట్ బోర్న్ అగైన్. ఐఎమ్ సారీ టు మేక్ దిస్ స్టేట్మెంట్. అప్పుడు దాకా నీ పేరు కృష్ణమూర్తి, బాప్టిజం తీసుకొని నువ్వు కృష్ణపరని పెట్టుకుంటే నువ్వేమి బోర్న్ అగైన్ కాదు. ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, వెన్ అ డక్ ఈస్ డిప్డ్ ఇన్ ద వాటర్ ద డ్రై డక్ విల్ బికమ్ వెట్ డక్. అంతే, అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు. కానీ ఆ నీళ్ళలోంచి బయటికి రావడం అనేది నువ్వు తిరిగి జన్మించావు అనడానికి లోకానికి చెప్పుకునేటటువంటి ఒక ఎవిడెన్స్, ఒక టెస్టిమనీ. టెస్టిమనీ విల్ నాట్ సేవ్ యూ. బికాజ్ యు ఆర్ సేవ్డ్, యు ఆర్ షేరింగ్ ద టెస్టిమనీ. దట్ ఈస్ ద ఆర్డర్. సో రక్షణ శాస్త్రం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు ఇంత కూలంకషంగా మనం వెళుతున్నాము అనంటే, ఇది నేర్చుకుంటూ ఉండగా మన లోపల మన ఐడెంటిటీ మారిపోవాలి. వావ్, దేవుడు నన్ను ముందుగానే ఎరిగాడు, నేను అనే ఒకడిని ఉన్నాను అని దేవుడికి తెలుసు. అప్పుడప్పుడు మనుషులను అడుగుతాం కదా, నేననేవాడిని ఒకడిని ఉన్నానని ఏమన్నా గుర్తింపు ఉందా? లోకంలో ఎవరికి ఉండకపోవచ్చు. కానీ నీవు తల్లి గర్భమందు రూపింపబడక మునిపే, పిండముగా నువ్వు ఇంకా రూపింపబడక మునిపే, ఎముకలు ఇంకా ఫామ్ అవ్వక మునిపే ఆయన కన్ను నిన్ను చూసింది. సో దీంట్లో నుంచి మనకి ఆ కాన్ఫిడెన్స్ రావాలన్నమాట. నేను ఎవరు అనుకుంటున్నావు? దేవుని కనుదృష్టి నా మీద ఉంది. సాధారణంగా మనం పనిచేసే ఆఫీసుల్లో, మనం చదువుకునే స్కూళ్ళల్లో, కాలేజీలో, మనం తిరిగే లోకంలో, కనీసం ఎందుకు మన ఇంట్లో భార్య ఎదుట భర్త, భర్త ఎదుట భార్య, తల్లిదండ్రులు ఎదుట పిల్లలు, పిల్లలు ఎదుట తల్లిదండ్రులు మనం కనబడడానికి ట్రై చేస్తుంటాం. ఎరా బాగున్నా అని నేను ఎవరి దృష్టిలో పట్టలేదు అని కుమిలిపోయి ఏం చేస్తాం? ఇంత లావు చీర కట్టుకున్నాను, మా ఆయన కనీసం చూడనని చూడట్లేదు, కుమిలిపోయి. హే ఒక కన్ను నిన్ను ముందుగానే ఎరిగెను. ఎంత ముందుగా అనుకుంటున్నారు? తల్లి గర్భమందును పిండముగా రూపింపబడక మునిపే, ఇంకా ఎముకలు ఫామ్ అవ్వక మునిపే, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మీ అమ్మా నాన్నకి తెలుసు, వావ్ ఆడపిల్ల అని. కానీ తల్లి గర్భములు ఇంకా రూపింపబడక మునిపే
నీ సృష్టికర్తకి నువ్వు తెలుసు. అదిగో అక్కడి నుంచి మన లోపల ఏమి రావాలి అని అంటే మన ఐడెంటిటీ పుట్టుకు రావాలి. నేను ఎవరు అనుకుంటున్నావు? నా ఆధార్ కార్డు ఏంటి అనుకుంటున్నావు? ఎక్కడ రిజిస్టర్ అయింది అనుకుంటున్నావు నా పేరు? మనం అంటాం కదా, పలానా వాళ్ళు నన్ను గుర్తించారు తెలుసా. అసలు నిన్ను ఫస్ట్ ఎవరు గుర్తించారో తెలుసా? భూమి ఆకాశములు సృజించినటువంటి దేవుడు ఆల్రెడీ నిన్ను ఐడెంటిఫై చేశాడు. దట్ ఈస్ వేర్ యువర్ ఐడెంటిటీ స్టాండ్స్. సో అక్కడి నుంచి రావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉండదు మనకి. నేను కనబడుతున్నానా, నేను వినబడుతున్నానా, నాకు లైక్లు, షేర్లు, కామెంట్లు రావట్లేదు, ఎంత కష్టపడి చేస్తే అనేది ఏం ఉండదు. లైక్లు, షేర్లు, కామెంట్లు, ఉత్థాన పతనాలు, విజయాలు, అపజయాలు, ఇవన్నీ కూడా జస్ట్ మినుకు మనకి వెలిగేటటువంటి స్టార్స్. అలా వెలుగుతాయి పోతాయి. మై ఐడెంటిటీ లైస్ ఇన్ క్రైస్ట్. అది డెవలప్ అవ్వకపోతే రెండు పాసిబిలిటీస్. నువ్వు ఇంకా బోర్న్ అగైన్ అవ్వలేదు, లేదా నువ్వు బోర్న్ అగైన్ అయ్యావు అనేటటువంటి అష్యూరెన్స్ నీకు ఇంకా రాలేదు. ఆయన నిన్ను ఎరుగును, కానీ ఆయన నిన్ను ఎరుగును అనేటటువంటి ఎరుక నీకు లేదు. సో ఈ రక్షణ యాత్రలో మనం ముందుకు వెళుతున్నాం. మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ చేసామనంటే, హే గాడ్ నోస్ యూ. దట్ ఈస్ హిస్ ఫోర్ నాలెడ్జ్. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన కొందరు ఆయనకి తెలుసు, కొందరు ఆయనకి తెలియదు. అదేంటండి? అందరిని సృష్టించిన వాడు ఆయనే కదా, ఎందుకు తెలియదు? వెరీ సింపుల్. మరి ఆయన బైబిల్లో ఆయన ఎందరినైతే ముందుగా ఎరిగెనో అని అన్నాడు కదా. దట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ హిజ్ సావర్నిటీ. దట్ స్పీకింగ్ అబౌట్ హిజ్ సావర్నిటీ. ఆయన సాధికారత, ఆయన సార్వభౌమత్వం గురించి మాట్లాడుతుంది అది. ఆయన ముందుగా ఎరిగాను, ముందుగానే వారిని ఇలా నిర్ణయించాను. సో అక్కడే రోమాపత్రిక 8వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదివాం కదా. అక్కడ ఏముందంటే, ఆయన ముందుగా ఎరిగెను మాత్రమే కాదు, ఇంకొక మాట అక్కడ దొరుకుద్ది. ఏంటంటే, ఆయన పిలుచుకొనెను అనే మాట ఉంది 30వ వచనంలో. చూద్దాం, ఆ ఒక్క మాట మనం చదువుదాం. ఎందుకంటే ఈరోజు మన టాపిక్ కాలింగ్. ముందుగా ఎరిగెను, రెండవది పిలుచుకొనెను. రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని ఏం చేశాడు? పిలిచెను. ఈరోజు మనం పిలుపు గురించి మాట్లాడుకుందాం. పిలుపు అనంటే ఏంటి అనంటే, ఫస్ట్ ఇది వదిలేసేయండి. ఏంటి అనంటే, నేను ఒక రాత్రి నిద్రపోతున్నాను, నా గదంతా చిమ్మ చీకటి, అంతలో క్రీక్ అని ఒక చిన్న శబ్దం. ఆ శబ్దం తర్వాత సన్నని వెలుగు నా మీద పడింది. అక్కడ ఒక ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నిలువుట అంగీ వేసుకొని నా దగ్గరకు వచ్చి, నా కుమారుడా 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 కుమారుడా. ఈ పిలుపు నీకుందా సహోదరుడా? భయపడకండి. పిలుపు అంటే అది కాదండి. పిలుపు అంటే ఆ పిలుపు గురించి మనం మాట్లాడడం లేదు. మా సువార్త వలన మిమ్మును పిలుచుకొనెను. ఏంటండి? లాస్ట్ వీక్ మనం ఒకటి నేర్చుకున్నాం. దేవుడు నిర్ణయించాడు, ఒక మానవుడు సువార్తను ప్రకటిస్తాడు, విన్నవాడు అంగీకరిస్తాడు. 3 జరగాలి. ఒక ఆయన సంకల్పించాడు, దేవుడు సంకల్పించాడు, మానవుడు ప్రకటించాడు, మరొక మానవుడు అంగీకరించాడు, విశ్వసించాడు. సో పిలుపు అనంటే ద కాల్ ఆఫ్ గాస్పల్ కాల్ అన్నమాట. గాస్పల్ కాల్ అంటే ఏంటండి? గాస్పల్ అంటే ఏంటి? వేదిక మీద లైట్లు పెట్టి, కెమెరాలు పెట్టి, వీడియోలు అవన్నీ తీసి, నాకు పెద్ద గడ్డ ఉండేదండి, ఆ గడ్డ తగ్గిపోయిందండి, అది సువార్త కాదు. నో 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 నో. గాస్పల్ అంటే ఏంటి అని అంటే, ద వన్ అండ్ ఓన్లీ ట్రూత్ అబౌట్ క్రైస్ట్. అంతే, దట్ ఈస్ ద గాస్పల్. అండ్ వాట్ ఈస్ ద ట్రూత్ అబౌట్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తుని గురించిన సత్యము ఏంటి అని అంటే, ఆయన దేవుడై ఉండి దేవునికి దూరం అయిపోయిన మానవుల కొరకు మానవుని రూపంలో వచ్చి మనందరి నిమిత్తము సిలువలో చనిపోయి, సమాధి చేయబడి, 3వ దినమున లేచి ఆరోహణుడై ఇప్పుడు సజీవుడుగా ఉన్నాడు. ఇది సత్యం.
ఈ సత్యాన్ని ఎవరికైతే ప్రకటిస్తున్నామో ఆ సత్యం యొక్క ప్రకటన ద్వారా దేవుడు విన్న వారందరినీ పిలుచుకుంటున్నాడు. ద కాల్, ద ఇన్విటేషన్ ఈజ్ గాస్పల్ ట్రూత్. స్వార్థ సత్యాన్ని వెదజల్లడం ద్వారా దేవుడు పిలుచుకుంటున్నాడు. ఇది పిలుపు అంటే. ఈ పిలుపు అంటే ఎలాగా, ఈ పిలుపు ఎలా ప్రభావవంతంగా మారుతుంది అనే విషయాలు మనం ఈరోజు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ పిలుపులో దాదాపుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటే 2 రకాలుగా ఈ పిలుపు ఉన్నట్టుగా కనబడుతుంది. ఒకటేమో జనరల్ కాలింగ్, సాధారణమైనటువంటి పిలుపు. ఇంకో దాన్ని బైబిల్ పండితులు ఏమంటారంటే ఎఫెక్చువల్ కాలింగ్ అంటారు. ఎఫెక్చువల్ కాలింగ్ అంటే చాలా ఎఫెక్టివ్ కాలింగ్. ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూద్దాం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సమాజం ఉంది, క్రీస్తు నెరవేర్చిన కార్యం ఉంది. ఈ సత్యాన్ని ఒక వ్యక్తి ప్రకటించాడు. ప్రకటించబడినటువంటి ఈ సత్యము ద్వారా తండ్రి వారిని తన దగ్గరికి ఆకర్షించుకుంటాడు. దిస్ ద క్రైటీరియా. అండ్ రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం మనం చూసాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ఒకసారి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్స్ 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని. సో వాట్ ఐఎమ్ షోయింగ్ ఈజ్, దేవుడు మిమ్మును ఎరుగును, అంత మాత్రమే కాదు, దేవుడు మిమ్మును పిలిచెను. దేవుడు పిలవకపోతే మనం ఆయన దగ్గరికి రాలేము. దేవుడు పిలవకపోతే మనం ఆయన దగ్గర రాలేము. ఈ సాధారణమైన పిలుపు ఏంటి, ఎఫెక్టివ్ కాలింగ్ అంటే జనరల్ కాలింగ్, ఎఫెక్టివ్ కాలింగ్ ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అని మనం బైబిల్లో చూస్తే, సాధారణమైన పిలుపు ఏంటి అని అంటే ఒక మానవుడు ప్రకటిస్తాడు, మరో మానవుడు వింటాడు, దేవుడు ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపిస్తాడు. ఇది బాహ్యంగా ప్రకటించడం ద్వారా జరుగుతుంది. ఇది అంగీకరించవచ్చు లేదా తృణీకరించవచ్చు. ఇది సామాన్యమైనటువంటి కాలింగ్. ఎఫెక్టివ్ కాలింగ్ అంటే ఏంటంటే దేవుడు కొందరు వ్యక్తుల్ని ఇది ఇక్కడ బ్యాలెన్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇస్ గాడ్ పార్షియల్? దేవుడికి ఏమైనా ఫేవరెటిజం ఉందా? దేవుడు పక్షపాతి అంటే వాక్యం అంటుంది దేవుడు పక్షపాతి కాదు అంటుంది. కానీ దేవుడికి కొందరితోటి పనుంది, ఒక ప్రత్యేకమైన పని ఉంది. ఆ పని కొరకు కాలము ఆసన్నమైంది. అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళను సంధించి, వాళ్ళకి ఎన్కౌంటర్ ఇచ్చి, వాళ్ళ లోపల నుంచి, అంటే బయట ఎవరో వచ్చి స్వార్థ ప్రకటించరు, వాళ్ళకి లోపల నుండి జరిగే కార్యం. ఇందాక జనరల్ కాలింగ్ ఈజ్ అన్ అవుట్వర్డ్ కాలింగ్, ఇది ఇన్వర్డ్ కాలింగ్. ఆ పిలుపు ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అని అంటే, ఆ పిలుపు వినబడగానే ప్రభువా నీవెవడవు అనేస్తారనమాట. అంటే వెంటనే ఎవరు పిలుస్తున్నాడో అర్థమైపోద్ది అనమాట. అప్పుడు ఆయన చెప్తాడు, అన్యజనులలో నా పాత్రగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, లేచి బలపడు, పలానా చోటుకెళ్ళు, సిద్ధపడు అని చెప్తాడు. ఇది అందరితో జరుగుద్దా? అందరితో జరగదు. మరి ఎందుకు అలా జరిగింది? పేతురు కంటే పౌలు ఎక్కువ ఇష్టమా దేవుడికి అంటే అది కాదు. ఆ బ్యాలెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు కొందరిని ఎఫెక్చువల్ కాలింగ్తో పిలుస్తున్నాడు అంటే ఆ వ్యక్తి నో చెప్పడానికి అసలు ఛాన్స్ లేదు. దెర్ ఈస్ అ హెయిర్లైన్ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ కాలింగ్ అండ్ ఎఫెక్చువల్ కాలింగ్. ఎవరో ఒక వ్యక్తిని అలాగ దేవుడు అంతరంగంలో నుంచి పిలిచాడని చెప్పి దీన్ని ఒక డాక్టరీన్గా చేసేసి నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యి, ప్రభువు నిన్ను పిలిచే వరకు నువ్వు పద్మాసు ద్వీపంలో కనిపెట్టు, కొండ మీదకి వెళ్ళిపో, అడవిలోకి వెళ్ళిపో, ఒక బాటిల్లో నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోయి ప్రభువా నన్ను పిలువు, ప్రభువా నన్ను పిలువు, ప్రభువా నన్ను పిలువు, ప్రభువా అని నీకు లోపల నుండి అని వినబడేదాకా వెయిట్ చెయ్యి. ఇట్స్ నాట్ ద సేమ్ విత్ ఎవ్రీ వన్. నో, ఈచ్ కేస్ ఈస్ డిఫరెంట్. దెర్ ఈస్ అ జనరల్ కాలింగ్. ఆ జనరల్ కాలింగ్కి కూడా నువ్వు రెస్పాండ్ చేయొచ్చు. ప్రియమైనటువంటి రాజమండ్రి జనాంగమా,
సృష్టింపబడిన మీరంతా కూడా సృష్టికర్త స్వరూపంలోను పోలికలోను ఉన్నారు. అయితే పాపం వలన మీరు ఆ పోలికను పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమను మీరు పొందలేకపోతున్నారు. అయితే ఈ సాయంకాల సమయంలో నా నోటి బూర ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు. ప్రియులారా, మీరందరూ రండి. ఆయన మీ పక్షమున చనిపోయి సిలువలో ప్రాణం పెట్టి మీ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కలిగించాడు. కాబట్టి మీరు ఏమి భయపడక్కర్లేదు. మీ పాపానికి వెల చెల్లించబడింది. కాబట్టి ఎందరైతే తన్ను గనక అంగీకరిస్తారో వారందరికీ కూడా పెనాల్టీ పేమెంట్ అయిపోయింది. కాబట్టి క్రీస్తు ద్వారా అధికారం ఇవ్వబడుతుంది. ఆర్ యు రెడీ? ఆర్ యు ఓకే? ఎంతమంది దేవుని రాజ్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనే కాలింగ్ ఇస్తే యూ కెన్ రెస్పాండ్. ఇలా కాదు, దేవుడు నన్ను ఒక గదిలో, ఒక చీకటి గదిలో సన్నని వెలుగుతోటి నా గుండెలో చివుక్కు మనిపించి నాకు సూపర్ పవర్ రిన్ అన్నట్టు ఇలాగా సౌండ్ వచ్చి నన్ను పిలవాలి అని వెయిట్ చేయకండి. గాడ్ ఈజ్ సావరిన్. ఆయన విశేషాధికారము, ఆయన సార్వభౌమత్వము, వీటిని మనం ఆనర్ చేయాలి. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. నానా విధములైన పిలుపులు ఉన్నాయి, నానా విధములైన కృపావరములు ఉన్నాయి, నానా విధములైన కార్యములు ఉన్నాయి. ఏ కార్యానికి ఎవరిని ఎప్పుడు ఎలా పిలుచుకోవాలో ఆయన విశేషాధికారం, ఆయన సార్వభౌమత్వం, దాన్ని మనం ఆనర్ చేయాలి. నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప వలన అయి ఉన్నాను, అంతే. ఏమండి, ముగ్గురు పిల్లలంటగా, దేవుని కృప అండి. ఏమండి, పిల్లలు లేరంటగా అనకండి. ఏమండి, పిల్లలు లేరంటగా, అవునండి, దేవుని కృప అండి. హలో హలో చెప్పండి. అవునండి, గొడ్డుబోతు జీవితం, దేవుడు నన్ను గొడ్డుదాన్ని చేశాడు. దేవుడు నన్ను గొడ్డుదాన్ని చేశాడు. హల్లెలూయా. ఎరా 40 వచ్చేసి పెళ్ళి అవ్వలేదంట. ఎస్, దేవుడు నాకు ఇంకా పెళ్లి చేయలేదు. ఎవడైనా వివాహం చేసుకునే ఇలా భార్య మీద ఫోకస్ చేయాలి, దేవుడి మీద ఫోకస్ చేయాలి. నాకు ఒకటే ఫోకస్, దేవుడు రాజ్యం. దట్ ఈస్ అ గ్రేస్. అందరికి పెళ్ళిళ్ళు అయిపోతాను, నాకు పెళ్ళి అవ్వట్లేదు. నీకు పెళ్ళి అవనంత మాత్రం పెద్ద సునామీ వచ్చేది ఏం లేదు. యూ అండర్స్టాండ్? ఈ ఐడెంటిటీ రావాలి అని అంటే రక్షణను గూర్చినటువంటి అనుభవం నీకు ఉండాలి. కానీ నాకు పిల్లల్ని ఇస్తేనే దేవుడికి మహిమ వస్తుంది అనకూడదు. స్వార్థం అది, ఆయన ఇష్టం. ఏంటోనండి, మాకు ఒక్క పిల్లనే ఇచ్చాడు దేవుడు, కలకలమంట 2-3 పిల్లలు ఇంట్లో తిరిగితే దేవుడికి మహిమ కదండి అని నువ్వు అనుకుంటే సరిపోదు. ఆయనకి నీ ద్వారా ఎలా మహిమ తెచ్చుకోవాలో ఆయన ఇష్టం. హీ సావరెన్. ఆయన ముందుగానే నువ్వేంటో తెలుసు, ముందుగానే ఆయన తన యొద్దకు నిన్ను పిలుచుకుంటాడు. సో మనం 2వ మెట్లో ఉన్నాం, పిలుపు దగ్గర. పిలుపు అని అంటే నేను చెప్తున్నాను, ఆ మిస్టికల్ పిలుపుల్లో నుంచి బయటకు వచ్చేయండి. మిస్టికల్ పిలుపుల్లోంచి అంటే ఒక ఆయన ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఒకరోజు నేను నా పని మీద నేను వెళ్తున్నానండి, కారులో ఇలా వెళ్తా ఉంటే ఎవరో నన్ను ఇలా పిలిచినట్టు అనిపించిందండి. ఆ రోజు నేను అక్కడికక్కడే కారు ఆపి రోడ్డు పక్కన తువాలు పలుచుకొని, ప్రభువా, ఈ రోజు నుంచి నా జీవితం నేను నీకు ఇచ్చేస్తున్నాను అని సేవకు వచ్చేసానండి. ఇది విని నాకెప్పుడు కారు వస్తుందా, నేనెప్పుడు కారులో వెళ్తానా, నాకెప్పుడు ఎవరో పిలిచినట్టు ఉలిక్కి పడతానా, నేనెప్పుడు రోడ్డు పక్కన ఆగుతానా అని వెయిట్ చేసి రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నా వినబడకుండా కారు కోసం, రోడ్డు కోసం, తివాసి కోసం, ఉలిక్కిపాటు కోసం ఎదురు చూస్తూ ఏంటో దేవుడు నన్ను పిలవలేదు అనుకుంటాం. Don't expect God to respond on your way. He will speak to you on His way. On His way. నేను ఒక 1000 రూపాయలు అవసరం ఉన్నాయి, ప్రభువా నీవే కలవు, నువ్వే ఇస్తావు అని అనుకున్నాను. ఓ సహోదరుడు ఫోన్ చేసి, బ్రదర్ మీ ఫోన్పే నంబర్ ఏంటి? ఎందుకు బ్రదర్ అంటే, ఒక 1000 రూపాయలు పంపుతాను. మీరేం పంపక్కర్లేదు బ్రదర్, నాకు దేవుడు పంపుతాడు బ్రదర్. ఓయ్ హ్యాంగ్ ఆన్. అదే దేవుడేమో, దేవుడు పంపడం అంటే అదేనేమో. నీ ఎక్స్పెక్టేషన్లో నువ్వు ఉన్నావు ఏమని? ఆకాశము తట్టు నా కన్నులు ఎత్తి చూస్తే 1000 రూపాయలు టపిమని నా చేతిలోకి రాలడం, ఎక్కడో విన్న ప్రసంగం ఇంటికి వెళ్ళి బీరువా తీయగానే అనుకోకుండా 1000 రూపాయలు ఇలాగ రాలడం, అలాగే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే యూ విల్ మిస్ గాడ్స్ ప్రొవిజన్.
Hey, shall I tell you something? Let God be God. You don't try to become God to God. అర్థం కాలేదు కదా? దేవుడికి దేవుడు అవడానికి ప్రయత్నం చేయకండి, దేవుణ్ణి దేవునిగా ఉండనివ్వండి. సో పిలుపులో మనం ఉన్నాం, దేవుడు మనల్ని ఎరిగాను, మొదటి మెట్టు దేవుడు మనల్ని పిలుస్తాడు. సో ఫార్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ జనరల్ కాలింగ్ అండ్ ఎఫెక్టివ్ కాలింగ్. స్వార్థ ప్రకటనలో 3 అంశాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. అంటే మనమందరం కూడా స్వార్థ చెప్తున్నాను అంటాం కదా, లేదా స్వార్థ కూడికలు అంటాం కదా, లేదా స్వార్థ విన్నాను అంటాం కదా. వీటిలో 3 కాంపోనెంట్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఏంటి అవి అనంటే, మొట్టమొదట రక్షణకు సంబంధించిన వాస్తవాలు వివరించాలి. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, స్వార్థ ప్రకటనలో ఉండవలసిన 3 ఎలిమెంట్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే, రక్షణకు సంబంధించినటువంటి ట్రూత్స్ స్పష్టంగా వివరించాలి. ఏంటి ఆ ట్రూత్స్? మళ్ళీ దాంట్లో 3 సబ్ హెడ్డింగ్స్ పెట్టుకోండి. అందరూ పాపం చేశారు, ఫస్ట్ థింగ్. నెంబర్ 2, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23. ఎందుకు పొందలేకపోతున్నారు అంటే అందరూ చచ్చిన స్థితిలో ఉన్నారు. రోమా 6:23. మరి ఇప్పుడు ఎలాగా? పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి క్రీస్తు యేసు శిలువలో చనిపోయాడు. ఇది పాపమును గురించినటువంటి ఎలిమెంట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇంకా నేను దీన్ని మీకేం వివరించక్కర్లేదు. స్వార్థ ప్రకటనలో ఈ 3 ఎలిమెంట్స్ ఉండాలి. మొట్టమొదటి ఎలిమెంట్, పాపమును గురించి రక్షణకు సంబంధించిన వాస్తవాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి ఆ వాస్తవాలు? నెంబర్ 1, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నెంబర్ 2, పాపం వల్ల వచ్చు జీతం మరణం. నెంబర్ 3, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు శిలువలో చనిపోయారు. అండ్ రెండవది, సెకండ్ ఎలిమెంట్, పశ్చాత్తాపము మరియు విశ్వాసముతో క్రీస్తును అంగీకరించాలి అని పిలుపునివ్వాలి. సో ఫస్ట్ ఫేజ్ ఎవరిది? దేవుడికి సంబంధించింది. దేవుడు రక్షణ యొక్క ఏర్పాటును ఎలా చేశాడో చెప్పేశాం. రెండవది, నీ రోల్ ఏంటో చెప్తున్నాం. నీ రోల్ ఏంటి అని అంటే, పశ్చాత్తాపము, విశ్వాసం. పశ్చాత్తాపడి విశ్వాసముతో క్రీస్తును అంగీకరించాలి. దీంట్లో మళ్ళీ 2 సబ్ హెడ్డింగ్స్ ఏంటంటే, రక్షణ పొందాలంటే పశ్చాత్తాపము, మారు మనసు తప్పనిసరి. పశ్చాత్తాపం అంటే ఏంటంటే, ప్యూర్లీ నేను ఐఎమ్ ఎట్ ఎర్రర్, ఐఎమ్ ఎట్ మిస్టేక్, ఐఎమ్ డూమ్ టు డిస్ట్రక్షన్ అని నీకు అర్థం అవ్వాలి. దాన్ని పశ్చాత్తాపం అంటారు. కాబట్టి మరి ఇప్పుడు ఏం చేస్తావు? మారు మనసు పొందాలి. సో రక్షణ పొందాలంటే పశ్చాత్తాపం తప్పనిసరి, పశ్చాత్తాపం. రెండవది, అంగీకరించాలంటే విశ్వాసం తప్పనిసరి. ఏముండాలి? నెంబర్ 1, నా స్థితిని గూర్చినటువంటి పశ్చాత్తాపం రావాలి. నెంబర్ 2, క్రీస్తు యేసు నెరవేర్చిన కార్యము మీద నాకు విశ్వాసం ఉండాలి. ఇదొకటి ఉంటే సరిపోదు. నో, ఇదొకటి ఉంటే సరిపోదు. నేను పాపినని చెప్పేసి తల గోడ కొట్టేసుకొని నేను పాపినయ్యా అంటే రక్షణ రాదు కదా. నువ్వు పాపివి కదా, మరి క్రీస్తు కార్యం చేశాడని ముందే విన్నావు కదా, అది అర్థమైందా? అర్థమైంది. మరి ఏం చేస్తావు? విశ్వసించాలి. ఇన్ ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ యువర్ యాక్షన్ ఎలిమెంట్. ఈ యాక్షన్ ఎలిమెంట్లో నీ మట్టుకు నువ్వు పశ్చాత్తాపడాలి, క్రీస్తును విశ్వాసంతో అంగీకరించాలి. అండ్ థర్డ్ ఎలిమెంట్, పాప క్షమాపణ మరియు నిత్య జీవం గురించినటువంటి వాగ్దానాన్ని తెలియజేయాలి. 3 ఎలిమెంట్స్. ఫస్ట్ ఏం తెలియజేయాలి? రక్షణలో ఉన్నటువంటి వాస్తవాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెంబర్ 2, పశ్చాత్తాపం, విశ్వాసం గురించి వాటితోటి స్పందించమని సవాలు చేయాలి. మూడవది, నువ్వు ఇప్పుడు పాపక్షమాపణ పొందావు కదా, నిత్య జీవం అనే వాగ్దానం ఉంది అనే వాగ్దానం గురించి స్పష్టంగా తెలియజేయాలి. ఈ 3 ఉండాలి. నెంబర్ 1, దేవుడు చేసిన కార్యం. నెంబర్ 2, నువ్వు చేయాల్సినటువంటి స్పందన. నెంబర్ 3, నీ స్పందనకు వచ్చే రిజల్ట్. ఈ 3 చెబితే దట్ ఈజ్ గాస్పల్ కాలింగ్. అంతేగాని
నా భార్యకు విపరీతమైనటువంటి అనారోగ్యం వచ్చింది, ఎన్నో హాస్పిటల్ తిరిగాం. ఒక రాత్రి నేను ఇలా చేయి వేసి ప్రార్థన చేశాను, వెంటనే ప్రభు ఆమెను నా భార్యను స్వస్థపరిచిన దేవుడు నీ భార్యను స్వస్థపరుస్తాడు. ఇదే సువార్త, రండి మా చర్చికి. ఇది సువార్త కాదు, ఇది. నీ స్టోరీ విల్ నెవర్ చేంజ్ ఆర్ సేవ్ ఎనీవన్. హిస్ స్టోరీ చేంజ్డ్ ద హిస్టరీ అండ్ ఇట్ విల్ చేంజ్ యువర్ హిస్టరీ. సిలువ, పునరుద్ధానము, పశ్చాత్తాపము, విశ్వాసము, నిత్య జీవమును గురించినటువంటి వాగ్దానాలు లేకపోతే ఆ వర్తమానము గాస్పల్ వర్తమానం కాదు. నో, నేనేం ప్రకటించాలి? రక్షణను గూర్చిన ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తెలిసి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు స్పందించాలి. స్పందించిన వారికి మీ అందరికీ నిత్య జీవం అనే వాగ్దానం ఉంది, అదే రక్షణ యొక్క సంపూర్ణత అని దృఢ నిశ్చయత ఇస్తే వాళ్ళు కాన్ఫిడెన్స్ తోటి సేవ్ అయ్యాము అనే ఐడెంటిటీ తోటి, ఏంట్రా నీ ఐడెంటిటీ అంటే హే ఐఎమ్ సేవ్డ్ యు నో అని ఇంటికి వెళ్తాడు. భావోద్రేకపూరిత ప్రసంగాలు, భావోద్వేగపూరితమైనటువంటి భయపెట్టేటటువంటి ప్రసంగాలు స్వార్థ ప్రకటన కాదు. ఆ స్వార్థ ప్రకటనలో దేవుడు చేసిన కార్యము, నీ యొక్క స్పందన, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం లేకపోతే అది స్వార్థ ప్రకటన కాదు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. స్వార్థ ప్రకటన యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఎందుకు ప్రకటించాలి? ప్రకటించకపోతే ఏమవుద్దండి? దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, ఏం వాడికి ఎవడు చెప్పాడు సువార్త, ఆడే దేవుళ్ళకి రాలేదా అనకండి. రోమపత్రికలోకి రండి, ఒక మాట చూపిస్తాం. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం నుంచి అవుతున్నాం చూడండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. అంటే నో క్యాస్ట్ ఫీలింగ్స్, నో రిలీజియన్ ఫీలింగ్స్, నో లొకేషన్, నో జియోగ్రాఫికల్, నథింగ్. ఓకే, ఏ ఫీలింగ్స్ లేవు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి. ఏంటంట? ఈయన ఎవరికి ప్రభు? ఆ ఇద్దరికి, ఆ ముగ్గురికి కాదు. నో 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 నో, నీకు అర్థమైంది, నేనేం వివరాలకు వెళ్ళక్కర్లేదు. ప్రభు ఒక్కడే, అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల, కొందరి ఎడలేనా? అందరి ఎడల. కానీ ఏం జరగాలి? ఒకడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఏమవుద్ది చూద్దాం. ఒక ఆర్డర్ ఉంది, చూద్దాం. తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యంతో ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయాలంటే విశ్వాసం రావాలి. విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? వినని వారిని ఎట్లు, వాళ్ళ లోపల విశ్వాసం రావాలంటే వాడు ఏం చేయాలి? వినాలి. ఓకే, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? వినాలంటే ఏం జరగాలండి? ప్రకటింపబడాలి. తర్వాత ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? దట్ ఈస్ ద రీజన్ వై చర్చ్ మస్ట్ డెవలప్ మిషలాజికల్ హార్ట్. పంపాలి సంఘము. ఏంటి? మీరు వెళ్ళండి, వెళ్ళి ఏం చేయాలి? మీరు వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించండి. ప్రకటిస్తే ఏం జరుగుద్ది? వింటారు. వింటే ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే ఏం చేస్తారు? ప్రభువా నేను పాపిని, నన్ను పశ్చాత్తాపపడి నీవు నాకు కావాలి అని ప్రభువు నామమున ప్రార్థన చేస్తారు. ప్రభువు నామమును బట్టి ఎందరు ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు. ఎందరైతే తనను అంగీకరించుదురో, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచుదురో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడుతుంది. అంటే అధికారపూర్వకంగా ఆయన నామమును బట్టి ప్రార్థన చేసిన ప్రతి వాడు దేవుని పిల్లలు వాడు అయిపోతాడు. అలాంటి వానికి నిత్య జీవము అనే వారసత్వం దొరుకుతుంది. This is gospel calling.